అమరావతి రాజధాని ప్రాంతంలోని తుళ్లూరులో బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రికి భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. నందమూరి బాలకృష్ణ దంపతులు, సభాపతి కోడెల శివప్రసాదరావు, నోరి దత్తాత్రేయుడు, మంత్రులు ప్రతిపాటి పుల్లారావు, నక్క ఆనందబాబు తదితరులు పాల్గొన్నారు. బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం 15 ఎకరాలు కేటాయించింది. క్యాన్సర్ వ్యాధిగ్రస్తులకు రాష్ట్రంలోనూ సేవలందించాలనే ఉద్దేశంతో ఆసుపత్రిని నిర్మించనున్నారు. చుట్టుముట్టారు 150 మంది వైద్యులు, 1500 మంది సిబ్బందితో నిర్విరామంగా వైద్య సేవలు అందిస్తున్నాం. రోజు రోజుకి పెరుగుతున్న క్యాన్సర్ రోగుల సంఖ్య దృష్ట్యా హైదరాబాద్ లో ఉన్న ఆసుపత్రికి సమాన స్థాయిలో నూతన రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ లో నిర్మించి అభివృద్ధి చేయాలన్నదే మా సంకల్పం. మా సంకల్పానికి తమ సహకారాన్ని అందిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 15 ఎకరాల స్థలాన్ని కేటాయించి బసవతారకం హాస్పిటల్ స్థాపనకు చేయూతనిస్తుంది. మొత్తం 1000 పడకల హాస్పిటల్ 3 దశల్లో, అంటే మొదట 300 పడకలు, 2 దశలు మరియు 3 దశలు 500 పడకల నిర్మాణాన్ని మొదలు పెడుతున్నాం. ఈ హాస్పిటల్ అతి త్వరలో ప్రారంభోత్సవం చేసుకుని, అంటే ఇప్పుడు ఈ మొదటి దశలో 300 పడకలు, 350 సుమారుగా 6.5 లక్షల చదరపు అడుగులు, 300 కోట్ల వ్యయంతో ఇది మొదలు పెడుతున్నాం. ఇది ఒక మహాయజ్ఞం. దీనిని ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. ఈ యజ్ఞంలో మాకు తోడు నిలిచిన హితులు, దాతలు, ఆప్తులు, అభిమానులు, శ్రేయోభిలాషులు, ఎందరో మహానుభావులు అందరికీ మరోసారి వందనాలు తెలియజేసుకుంటూ ఈ యొక్క పవిత్రమైన కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. తర్వాత కారణ జన్మలు నవ్యాంధ్రప్రదేశ్ శిల్పి, ఈనాటి మన ముఖ్య అతిథి, మనందరం ఎంతో అభిమానించి ఎంతో గౌరవించేటువంటి మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని వారి సందేశం ఇవ్వాల్సిందే కోరుచున్నాం. ముందుగా గొప్ప పేరుగాంచినటువంటి క్యాన్సర్ వ్యాధి నిపుణులు, వైద్య నిపుణులు శ్రీ డాక్టర్ నోరి దత్తాత్రేయుడు గారు వారి సందేశాన్ని వినిపిస్తారు. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. హలో.